సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 రీజనల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. 124 తుపాకులు, 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులను పోలీసులకు అప్పగించి లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఒకేసారి 124 మంది మావోయిస్టులు ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. మరి కాసేపులోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట వారందరూ కూడా మీడియా ముందు హాజరుపరిచే అవకాశం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, మావోయిస్టులు దగ్గర నుంచి లొంగిపోయినటువంటి తర్వాత వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలని మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఒకసారి చూసినట్లయితే SLRతో పాటు అదేవిధంగా సింగిల్ షాట్ గన్స్, BGL గన్స్తో పాటు INSI గన్స్, అదే ఇన్సాస్ గన్స్, AK-47 గన్స్తో పాటు భారీగా దాదాపు 124 ఆయుధాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటుంది. వాటికి సంబంధించినటువంటి రౌండ్స్ కూడా ఇన్సాస్ సంబంధించినటువంటి రౌండ్స్ కావచ్చు, మొత్తం AK-47s కావచ్చు, చిన్న చిన్న వెపన్స్ కావచ్చు, కార్బిన్ గన్స్ కావచ్చు, మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న దృశ్యాలు కూడా మనం రాజు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా మావోయిస్టు వారందరినీ కూడా పూర్తిగా ఆయుధాలను మొత్తం కూడా పూర్తిగా పరిశీలించారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 124 మంది మావోయిస్టులని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, అది కూడా ఇంటెలిజెన్స్ అధికారులు, SIB చీఫ్ సుమతి నేతృత్వంలో వీరందరూ కూడా లొంగిపోయే విధంగా ప్రయత్నాలు జరిపారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలోనే మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజీతో పాటు వారికి సంబంధించిన దళం మొత్తం కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం సైన్యం కూడా ఈరోజు దాదాపు 124 మంది ఇందులో లొంగిపోయారు. ఇందులో కవితక్క అనేటువంటి సెంట్రల్ కమిటీ సభ్యురాలు కూడా ఉంది. వారితో పాటు చాలామంది స్టేట్ కమిటీ అదేవిధంగా కమాండర్లు కూడా ఉన్నారు. ఇందులో ఛత్తీస్గఢ్, దంతెవాడ తదితర ప్లేసెస్లో ఉన్నటువంటి వారి మావోయిస్టులందరూ కూడా ఈరోజు తెలంగాణ పోలీసులు అయితే లొంగిపోయారు. వారికి సంబంధించినటువంటి ఆయుధాలు మనం మొత్తం కూడా చూడొచ్చు. చాలా భారీ సంఖ్యలో వారికి సంబంధించినటువంటి ఆయుధాలు మొత్తం కనివిని ఎరగని రీతిలో ఒకేసారి 124 మంది మావోయిస్టులని లొంగిపోయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి ఆయుధాలు మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మార్చి 31 తేదీ వరకు మావోయిస్టులు మొత్తం కూడా అంతమొందిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అడుగుజాడలు అప్పటికప్పుడు మావోయిస్టులని ఏర్పారేస్తున్నారు. ఒకవైపు ఆపరేషన్ కగార్తో, మరోవైపు వరుస లొంగుబాట్లు. ఇటీవల కాలంలోనే కీలక నేతలు, అగ్రనేతలుగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు మరోవైపు లక్ష్మణరావు, అదేవిధంగా సంబంధించినటువంటి నరసింహరావు, బడే చొక్కారావు, అలియాస్ దామోదరరావు, మరోవైపు కీలక నేతలు మల్లా రాజిరెడ్డితో పాటు 4 కీలక నేతలు లొంగిపోయిన తర్వాత మిగిలినటువంటి మావోయిస్టులందరూ కూడా తమ సభ్యులు మొత్తం కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. వారు తీసుకున్నటువంటి ఆయుధాలు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివరాలపై కూడా పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. గణపతి లొంగుబాటుకు సంబంధించిన విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి కాసేపులోనే గణపతికి సంబంధించిన విషయంపై కూడా పోలీసులు ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.